ఏంటి సున్నా లంచ్కి ఏం చేస్తున్నావు? ఉత్తర కర్ణాటక స్టైల్ మెంత్య చట్నీ. వావ్, నైస్. సో చూసారా ఇక్కడ మెంతులు అంటే ఇప్పుడు నేను అరౌండ్ 12 o'clock అలా చేస్తున్నాను. సో నేను మార్నింగ్ 6 o'clockకే నానబెట్టేసుకున్నాను. ఒక 7-8 hours నానితే మెంతులు బాగా ఉబ్బిపోతాయి అన్నమాట. చూడొచ్చు మీరు ఇక్కడ బాగా ఉబ్బిపోతే మనకు దీంట్లో బాగా అవుతుంది. చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్ అయిపోతాయో నానితే బాగా మెంతులు. తర్వాత ఈ వాటరు వడగొట్టే బదులు దీన్ని వడగొట్టేసుకొని షుగర్ పేషెంట్స్ తాగితే చాలా మంచిది. ఎవ్రీడే మార్నింగ్ అంటే నైట్ అన్ని మెంతులు నానబెట్టేసుకొని ప్రొద్దున్నే ఈ వాటర్ తాగేసి ఆ మెంతులు కూడా నమిలే వాళ్ళు కొద్దిగా నోట్లో పెట్టుకొని నమలొచ్చు, లేదంటే మింగేసేయచ్చు. చాలా మంచిది డయాబెటీస్ వాళ్ళకి మెంతులు. ఇంకా ఇక్కడ చూసేద్దాం రండి. మెంత్య చట్నీ చేసేస్తున్నాను. ఏంటి ప్రొసీజర్ అంతా చూసేద్దరు. ఉల్లిపాయలు అంతా కట్ చేసుకుంటా నానబెట్టుకున్న మెంతులు ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసారా చింతపండు అనమాట. వేడి నీళ్ళల్లో అలా నానబెట్టేసి గొజ్జు తీస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రొసీజర్ అంతా చూపించేస్తా. సో దీనికి యాక్చువల్లీ ఇవి తెల్లవాయలు వేస్తే చాలా బాగుంటుంది. సో అందుకే త్వరగా విడిపించేస్తున్నా. కడాయి పెట్టుకొని వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాం. రాళ్ళుప్పు ఇవి ఇలా కొద్దిగా వేగుతూనే ఇందులోనికి మంచిగా వాష్ చేసిన కొత్తిమీర, గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. ఇది కూడా నూనెలో బాగా వేగాలి. వట్టిమిరపకాయలు దీనికి కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మెంతులు చేదు ఉంటాయి కాబట్టి దాన్ని అంతా బ్యాలెన్స్ చేయడానికి తెల్లవాయలు, ఎర్రగడ్డల, వట్టిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి మనము చిక్కగా పిండుకొని చింతపండు గుజ్జు బాగా చిక్కగా వేసుకోవాలి. పల్చగా ఉండకూడదు. చింతపండు గుజ్జు పల్చగా ఉంటే మనకు ఈ పచ్చడి నిల్వ ఉండదన్నమాట. ఇది మనకు ఒక 15 to 20 days ఉంటుంది, రూమ్ టెంపరేచర్లో ఉంచితేనే, ఫ్రిడ్జ్లో కాకపోయినా. బెల్లం కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మెంతులు చేదు కాబట్టి. తర్వాత ఇందులోనే వడగొట్టుకున్న మెంతులు నానబెట్టినవి వడేసి, అంటే వాటర్ లేకోకుండా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇవి ఆల్రెడీ మెత్తగా అయిపోయినాయి నాన్నప్పుడే, ఇంకా ఎక్కువ వేగాలి అనేం లేదు. ఈ మిశ్రమం అంతా గట్టి పడితే సరిపోతుంది మనకు. ఆహాహాహా, ఫ్రై చేస్తుంటే వస్తుంది గుమ్మలు ఆడిపోతున్నాయి అసలు. మెంతులతో నేను ఇంతవరకు ఎప్పుడు ఏ రెసిపీ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. చూడాలి ఎలా వస్తుందో. నేను టేస్ట్ కూడా ఇందులో చేసి మీకు రివ్యూ చెప్తాను, మీరు కూడా ట్రై చేసేయండి. సో ఈ మిశ్రమం అంతా ఇలా దగ్గర పడే వరకు మనం వేపుకోవాలంటే, ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారించుకోవడమే. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఇది చల్లారిపోయింది, దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. అయిపోయి ఈ మాత్రం కచ్చాబచ్చ అయితే చాలు, ఎక్కువ అవసరం లేదన్నమాట. వేడి అన్నం రెడీ అయింది. నెయ్యి వేసుకున్నాం. ఈ పచ్చడి వేసుకొని రుచి చూసేద్దాం. వచ్చేయండి మీరు కూడా. నేను ఫస్ట్ టైం చేసిన రెసిపీస్ అన్నీ మా ఆయన్ని మా అత్తయ్యని అడగడానికంటే రివ్యూ నేనే టేస్ట్ చేసి చెప్పడం నాకు ఎంతో ఆనందం అన్నమాట. అందుకనేసి నేనే కలిపేసి నేనే టేస్ట్ చేస్తున్నా. సో నేనే ఫస్ట్ టైం వంట ట్రై చేశాను కాబట్టి నేనే రుచి చూడాలి, అప్పుడే తెలుస్తుంది మన మిస్టేక్స్ అన్నీ. చాలా ఎక్సైట్ అవుతున్నా, ఒక రకంగా భయం కూడా ఉంది, మెంతులు కాబట్టి. నాకు మెంతులు అంటే అస్సలు సరిపోదు. నిజంగా ఇది మెంత చట్నీనా అనిపిస్తుంది నాకు. ఇంకోసారి ఏ కార్నర్లో కూడా మెంతులు అని తెలీదు, మనం చెప్తే మెంత చట్నీ అని తెలుస్తుంది. తర్వాత చేదు లేదు, ఏం లేదు, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి.
అందరూ పక్కా ట్రై చేయండి. మెంతులు ఎవరికైతే అసహ్యమో వాళ్ళు పక్కా ట్రై చేయాల్సిందే. మెంతులు ఇష్టపడే వాళ్ళకంటే మెంతులు నచ్చని వాళ్ళే ఎక్కువ ఉంటారు. చూసేసేయండి, ట్రై చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమహాస్ వ్లాగ్స్.